హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో టుడే నేను మీకు నా వర్క్ బ్లౌజెస్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా నా మ్యారేజ్ బ్లౌజెస్, కంప్లీట్గా ఫుల్ వర్క్, జర్దోసి వర్క్ అండ్ వచ్చేసి నాది ఇంకొకటి ఎంగేజ్మెంట్ బ్లౌజ్. ఈ 2 బ్లౌజెస్ డిఫరెంట్ మోడల్స్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్లో నేను డిజైన్ చేయించుకున్నాను. అది మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి టుడే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ వీడియో, ఎంగేజ్మెంట్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి నేను డిఫరెంట్గా యూనిక్గా ఉండాలని చెప్పేసి, నార్మల్గా అవుట్ సైడ్ మనం డిఫరెంట్ మోడల్స్ చూస్తూనే ఉంటాము, కానీ అందులో వచ్చేసి నాకు ముస్లిమ్స్ టైప్లో అంటే వాళ్ళ డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉంటుంది కదా, అదొకటి మనం ట్రై చేద్దాము అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర స్పెషల్గా ఈ వర్క్ అనేది నేను బ్లౌజ్ చేయించుకున్నాను. సో ఇది నేను డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశారు అంటే ఏ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్ అనేది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫుల్ పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అది శారీ కూడా కాంబినేషన్లో ఉంటుంది. పింక్, పర్పుల్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడెడ్ 4 కాంబినేషన్స్లో వస్తుంది కలర్ అనేది. ఇందులో వచ్చేసి చూడండి ఫుల్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి. వీళ్ళది చాలా యూనిక్ స్టైల్ ఉంటుందండి. ఇది ఎప్పుడు కూడా వాళ్ళు నైట్ టైమ్స్ యూజ్ చేస్తారు కదా, మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఎనీ ఫంక్షన్స్ వాళ్ళు నైటే అంటే కంటిన్యూ దానికి సంబంధించి నేను ఒకసారి ట్రై చేద్దాము వాళ్ళ మోడల్లో అని చెప్పేసి నేను ఇలా ప్యాటర్న్ అనేది చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కాంబినేషన్లో మొత్తం ఇలా లీవ్స్ ఇచ్చేసారు. బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ బార్డర్ ఇచ్చేసారు. సిల్వర్ కలర్ కోటెడ్ వస్తుందండి. ఇది చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా పర్పుల్ వస్తుంది. సో అందు గురించి ఈ పర్పుల్ బ్లౌజ్కి ఇలా పింక్ అనేది కాంబినేషన్లో ఇచ్చేసారు. ఇది బార్డర్ వస్తుంది. ఈ బార్డర్లోనే అక్కడక్కడ మీకు ఓపెన్ పళ్ళు కాకుండా ఫ్లవర్స్ యాడ్ చేశారు, బూటీస్ ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి హ్యాండ్ అండి, కంప్లీట్గా హ్యాండ్ థ్రెడింగ్ అనేది ఇచ్చేసారు వాళ్ళు. ఇది హ్యాండ్స్కి హైలైట్ చేశారండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటాం కదా మనం మ్యారేజెస్కి, ఎల్బో హ్యాండ్స్ చూడండి ఎంత డీటెయిలింగ్గా చూపిస్తున్నారు. ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి నేను 2020లో ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. వర్క్ అండ్ స్టిచ్చింగ్ 2020 Feb 13 ఇది మా ఎంగేజ్మెంట్ డేట్ అండి. ఇది ఈ టైంకి నేను ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అంతకుముందే జాన్లోనే నేను ఇది ప్రిపేర్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఫ్లవర్స్ బూటీస్ ఇచ్చేసారు. కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. నేను డీటెయిలింగ్గా ఒకసారి పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను సైడ్కి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి క్రాస్లో ఇచ్చేసారు కంప్లీట్గా క్రాస్. ఇది వచ్చేసి కాంబినేషన్ పింక్, గ్రీన్, సిల్వర్, మల్టీ కలర్, మల్టీ షేడెడ్లో వస్తుంది శారీ అనేది. దానికి నేను ఆ శారీ కూడా క్యారీ చేశాను. దాన్ని బట్టి వీళ్ళు కలర్స్ అనేవి చూస్ చేసుకుని ఇలా నాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు. కాంబినేషన్ గ్రీన్ వస్తుంది. దీంట్లోనే షైనింగ్ చూడండి, అసలు కంప్లీట్గా నేను మెనీ టైమ్స్ యూజ్ చేశానండి ఈ బ్లౌజ్ శారీ అనేది, కానీ ఆ షేడ్ అండ్ షైనింగ్ అనేది అస్సలు పోనే లేదు, అలాగే ఉంది. యూనిక్ స్టైల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ నెక్ కూడా కంప్లీట్గా నెక్ డిజైనింగ్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఇది పాట్ షేప్ వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ పాట్ షేప్ ఇచ్చేసారు. ఇక్కడ కింద హ్యాంగింగ్స్ కూడా నేను హెవీగానే ఉండాలని ఇలా చూస్ చేసుకున్నాను స్టిచ్చింగ్ టైంలో. ఇది వచ్చేసి కంప్లీట్గా బార్డర్ ఇచ్చేసారు. బార్డర్కి లీవ్స్ ఇచ్చారు అండ్ లీవ్స్ బార్డర్ వచ్చేసి లీవ్స్ బార్డర్ కూడా షైనింగ్ ఇచ్చారు. స్టోన్స్ అండ్ కుందమ్స్ ఇచ్చారు. పింక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఎంత డీటెయిలింగ్గా ఉందో. నైట్ టైం కానీ ఇది వేర్ చేస్తే లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. జస్ట్ వావ్. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం నార్మల్గా తీసుకుంటాం కదా, ఫ్రంట్ సైడ్ అంత హెవీ నెక్స్ అనే పెట్టుకోము. ఇది వచ్చేసి సింపుల్గా ఇలా బార్డర్ ఇచ్చేసారు. సేమ్ బ్యాక్ సైడ్ ఎలాగా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా ఇలా క్యారీ చేసేసారు కంప్లీట్గా. ఇది వర్క్ కంప్లీట్ టోటల్ వర్క్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పిక్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. లేడీస్కి మ్యారేజ్ అంటేనే చాలా ఐడియాస్ ఉంటాయి. ఎక్కడ తీసుకోవాలి, ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, ఏ మోడల్ ట్రై చేయాలి
అండ్ ఎలా వేర్ చేయాలి, ఏ స్టైల్ మనం క్యారీ చేయాలని చెప్పేసి డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ మోడల్స్ అండ్ నా వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది ఇది బ్యాక్ సైడ్ అండ్ హ్యాంగింగ్స్ కూడా హెవీగా యాడ్ చేశారు వీళ్ళు. అండ్ స్టిచ్చింగ్ అండ్ ప్లెయిన్ లేకుండా మనం నార్మల్గా శారీలో ఉండే బ్లౌజ్ కాకుండా బయట అవుట్ సైడ్ తీసుకుంటాం కదా, అవుట్ సైడ్ తీసుకుని దానిపైన వర్క్ చేయించుకుంటే లాంగ్ రన్లో వస్తుంది. సో నేను చాలా వీడియోస్లో ఇది నేను యాడ్ చేశాను ఈ పాయింట్ అనేది. అందరూ కూడా ఇలానే క్యారీ చేస్తూ ఉంటారు, సేమ్ ఇదే ఫాలో అవుతూ ఉంటారు అందరూ కూడా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి, చాలా బాగుంది కదా డిజైన్. ఇది నేను వేర్ చేసినప్పుడు ఒకసారి నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.